పెడతా అక్కడ కడ రూమ్ లో నలుగురు కూకున్నారు తాగుతున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి రైతు మార్కెట్ లో పరిస్థితి అసలు ఒక్కలానే ఉన్నారా చూడండి. ఇక్కడ అమ్మే వాళ్ళు ఒక్కరు కూడా లేదు. ఒకసారి అవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒక ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎందుకమ్మ ఇక్కడ మీరు అమ్మలేకపోవడానికి వీళ్ళందరూ రాకపోవడానికి కారణం ఏంటి? ఇంత మంచి మార్కెట్ ఉంది కదా, ఎందుకు వస్తలేరు అసలు? అక్కడ ఎందుకు అమ్ముతారు? అది దుకాణాలు లేకళ్ళు అక్కడనే అమ్ముతారు. కాదు, మీరు అందరు వచ్చి అమ్మినాక ఉన్న వాళ్ళందరూ ఇటు వస్తారు కదా, ఈ దుకాణాల కోసమే కదా చేసింది. మరి రమ్మంటే వస్తలేరు వాళ్ళు. అసలు ఎందుకని రావట్లేదు? ఒకసారి చూడండి. ఇంత మంచి షెడ్ సుతా వేసారు, ఒకసారి చూడండి. ఒకసారి ఇట్లా ఇంత మంచి షెడ్ వేసి మంచిగా ఇదంతా ఇక్కడ ఎంతమంది కూర్చో కూడా లేదు. ఒక ముగ్గురే ఉన్నారు ఇక్కడ కూర్చొని. వాళ్ళకి సుధా గిరాకీ అసలు అవుతుందా? అసలు ఈ గిరాకీ సుధా కాదు, అసలు కూర్చుండి సుధా వేస్ట్. అసలు పొద్దంతా ఎత్తి ఒక 500 గిరాకీ అవుతుందా అమ్మ? ఒక్కసారి ఏందమ్మా కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే ఉన్నోళ్ళందరూ ఇక్కడ అమ్మోడు చాలు చేస్తే ఎవరు అటు పోరు కదా, మంచిగా ఉంటది కదా. ఇదే మనకి ఇంత చిన్న చిన్న ఉందా, ఇంత పెద్దగా ఉంది. ఆ మార్కెట్ కంటే పెద్దగా ఉందా? చిన్న ఎందుకు రారు? అందరు కూర్చున్నాక వస్తారు కదా. వస్తారు అక్కడ మార్కెట్ లేకపోతే వస్తారు కదా. ఏం చేయాలంటే మీకు ఒక మార్కెట్ సంఘం అనేది ఉంటుందా? ఆ సంఘం అనేటువంటిది ఏం చేసుకోవాలంటే అక్కడ అమ్మొద్దని తీర్మానం చేసుకొని ఇక్కడికి రావాలి. అత్తే ఇది మొత్తం మంచిగా ఉంటది, మస్తు వాతావరణం ఉంటది. ఇక్కడ ఇరికిరుకు లేదు కదా అమ్మ, ఆడ మొత్తం ఇరికిరుకు ఇరుకుందా. వాళ్ళు ఏమంటారు అక్కడ మార్కెట్ తీసేయాలని మనం అంటారు చూడు. వాళ్ళు ఏమంటారు మేము వాడికి రాము, మీరు ఇక్కడికి రాకు. ఈత కూడా మమ్మల్ని ఎప్పుడన్నా పోతే అంటే మిమ్మల్ని అడిగి రాకంటారా? గట్లెందుకు మళ్ళా అక్కడ పెట్టోళ్ళు మేము ఈ మార్కెట్ పోతే ఎన్ని రోజుకొని చచ్చిపోతాం, గొప్పలు పట్టుకుని చచ్చిపోతాం. మేము అక్కడికి రమ్మంటే మమ్మల్ని రాము. మేము మీరు అక్కడికి రమ్మంటే పోరు. మేము కాదు, వాళ్ళు రమ్మంటే రారు. అట్లా అట్లా దుకాణం ఉండే అట్లా మీరు అట్లుండు. మేము పోదామా? అయ్యో పోలేదు కొన్ని ఉండే చూసిరా, మీ లోపల మీరే గిట్లుండి ఇంత మంచి మార్కెట్. ఎన్ని కోట్లు తెలుసా మీకు? తెలుసుకోడు మా కోర్టు తెలియకుండా ఇంత మంచిగా ఉన్నది. కాకపోతే అక్కడ దుకాణాలకు వచ్చిన వాళ్ళు, బట్టలకు వచ్చిన వాళ్ళు అందరు గిరాకీ చేస్తారు. గిరాకీ చేస్తారమ్మా, దేని దానికి అనేటువంటిది. ఇప్పుడు వేరే ఊర్లలో ఎక్కడైనా చూడరి, దేని దానికి అలాగుంటది అన్నట్టు. ఒక్క జాగాలో పోతే ఒక్కటి దొరుకుతుంది అన్ని వస్తువులు, మార్కెట్ పోతే అవి దొరుకుతాయి. కానీ అనేటువంటిది కూరగాయలకు సంబంధించి, ఫిష్ కు సంబంధించింది, మేకలకు సంబంధించి, మాంసం సంబంధించి మొత్తం ఇక్కడనే ఉంది కదా. అంతా ఉంది కదా. ఇక్కడికి అలవాటు అయితే ఇక్కడికి అవుతారు. ఇంత మంచి ప్లేస్ ఎందుకు వస్తారు కానీ వాళ్ళు వస్తానే పైన ఎవరు వాళ్ళకి తెచ్చేటోళ్ళు ఎవరు. దీని గురించి బంద్ పెడితే సారు అక్కడ మొత్తం బంద్ పెడితే మటన్ వస్తుంది, చికెన్ వస్తుంది. అన్నిటికి 5-6 కోమట్లోనే మంచిగా పెట్టుకుంటే అన్ని ఉంటాయి ఈడ. కానీ రారు వస్తుండయ్యా. మీరు ఇక్కడ కుకుండా పోయేసరికి ఏం జరుగుతుందో తెలుసా? రాత్రి పూట సీసలు తాగుడు, అసాంఘిక కార్యకర్తలు ఎవడత్తుండో ఏమత్తుండో గడ అమ్ముకొని గడ సామాన్ పెడతా అక్కడ కడ రూమ్ లో నలుగురు కూకున్నారు తాగుతున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసిరా మరి ఆడోళ్ళు వస్తే ఎంత భయం ఉంటుంది ఇంత పెద్ద మాట. మందే లేకపోయింది ఏం చేయమన్నా తినుడు. చూసిరా ఒక్కసారి అమ్మ చెప్పిన మాట ఏం జరుగుతుందమ్మా రాత్రిపూట? అసలు చెప్పు మంచిగా. రాత్రి 8 గంటలకి అమ్మ వస్తే మొత్తం తాగి అక్కడ తందనాలు ఆడుతున్నారట. ఇటువంటి పరిస్థితులు 8కి పాత మార్కెట్ నుంచి ఇక్కడికి వచ్చిన సామాన్ పట్టుకొని అక్కడ పోకపోతే అక్కడ నలుగురు కూర్చున్నారు తాగుతుర్రు మంచిగా ముచ్చట. ఇక్కడ పరిస్థితి ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయే పరిస్థితి లేదు. అక్కడికి ఎందుకు వచ్చినావు అని వీళ్ళని అడుగుతారా? ఇక్కడ ఉన్నదే 4-5 ఉన్నారు. వీళ్ళకు పొద్దంతా అమ్ముకున్న సుతో ఒక 500 గిరాకీ రాదు. ఇక్కడికి అసలు జనాలే అచ్చుడు బంద్ అయిపోయింది. అందరు ఆడిపోతారు, ఎందుకంటే అక్కడ బాగా దొరుకుతాయని, అన్ని వస్తువులు అవైలబుల్ గా ఉన్నాయని చెప్పి. ఇక్కడ కూడా వ్యవసాయ, ఇక్కడ రైతు మార్కెట్ లో కూడా షటర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా మంచిగా ఫాలోఅప్ చేసుకుంటా ఉంటే
ఇక్కడ కూడా మంచి వాతావరణంలో అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వీడియోని ఎంతవరకు షేర్ కావాలో షేర్ చేయండి. మనం తీసే వీడియోల వల్ల ఇక్కడికి అందరు వచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పేసి మేము ఈ వీడియోలు తీస్తూ ఉన్నాం అన్నమాట.